రాజమండ్రిలో ప్రపంచ తెలుగు మహాసభలను మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రారంభించారు. గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో రెండో ప్రపంచ తెలుగు మహాసభలను మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు భాషాభిమానులు, ప్రముఖులు మహాసభల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 2 రాష్ట్రాల న్యాయస్థానాల్లో తెలుగు భాష వాడకం పెరగాలని, ప్రభుత్వాల పరిపాలన ఉత్తర్వులు తెలుగులోనే ఉండాలని వెంకయ్యనాయుడు కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారులు, మార్వాడీలు చక్కగా తెలుగు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారస్తులు, మన రాష్ట్రానికి వచ్చిన బయట నుంచి మార్వాడీలు అంతా తెలుగు నేర్చుకుంటున్నారు కదా. మరి ఇక్కడ పుట్టిన వాళ్ళు తెలుగు నేర్చుకోలేమా? అదే పెద్ద కష్టమైన పని. ఇంట్లో ఉండే భాష అమ్మ గర్భం నుంచి వచ్చిన భాష. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ భాషను ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. సినిమా వాళ్ళు కూడా దయచేసి సినిమాలో పాటలు రాసేవాళ్ళు, మాటలు రాసేవాళ్ళు, సంభాషణలు రాసేవాళ్ళు తెలుగులో రాయండి. ఎక్కువ ఇంగ్లీష్ పదాలు చూపించకండి. ఇది నా సలహా. సినిమా రంగంలో పనిచేసే వాళ్ళకి అలాంటి సలహా, అలాంటి సినిమాలు తీసే వాళ్ళని ప్రోత్సహించాలా? అటు తీస్తే ప్రోత్సహించాలన్నారు. విశ్వనాథ్ గారు తీసిన సినిమాలు ప్రోత్సహించలేదా? అవి ఎక్కువ రోజులు ఆడలేదా? వాళ్ళన్నిటి గురించి చెప్పాను. శంకరాభరణం గురించి నేను చెప్పాలా? మనందరూ కూడా అద్భుతంగా ఆడేవన్నీ కూడా. రామోజీరావు గారు కొన్ని మంచి తెలుగు సినిమాలు తీశాడు, అవి నడవలేదా? వాటి గురించి నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది మీ అందరికీ. అందువల్ల దయచేసి ప్రతి ఒక్కరు కూడా తెలుగు భాషలో మాట్లాడండి, తెలుగు ప్రోత్సహించండి, నాయకులు నిర్ణయండి, తెలుగులో మాట్లాడదామని చెప్పని వాళ్ళ చేత నిర్ణయం దృష్టిగా చూడవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. కాబట్టి ఎక్కువగా నేను మాట్లాడడం నా ఉద్దేశం కాదు. చాలా భాషలు ఇప్పుడు నిదానంగా అంతర్లీనం అయిపోతున్నాయి. వాడకపోతే భాష పోతుంది. భాషని కాపాడుకోవాలంటే చేయాల్సింది భాషలో వాడుకోవాలా. ఇంట్లో ముందు మొదలుపెట్టు, తర్వాత వీధిలోకి పో, తర్వాత గుడిలోకి పో, తర్వాత బడిలోకి పో, ఎక్కడికి పోయినా భాష మొదలు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. రెహనా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇవాళ రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ పరమైన చోటు చేసుకోవడం కూడా ఆసక్తికరంగా అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయాన్ని ఉద్దేశించి, తెలుగు భాషకు ఎదురవుతున్న పరిస్థితులను ఉద్దేశించి ఆయన గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రులకు మాట్లాడిన మాటలను మరొకసారి ఏదైతే గుర్తు చేయడం జరిగింది. తెలుగు భాష, తెలుగు పదాలు వాడకుండా బూతులు మాట్లాడేవారు ఆ మధ్య కొందరు నాయకులు, అంటే గత ప్రభుత్వంలోని వైసీపీ మంత్రులు. వారికి సంబంధించి తన వద్ద అప్పట్లో ప్రజలు ఇలా బూతులు మాట్లాడతారని చెప్పి వాపోయినప్పుడు తాను వారికి ఏదైతే ఆ బూతులు మాట్లాడే వారికి పోలింగ్ బూత్ లోకి వెళ్లి చేతితో బటన్ నొక్కి సమాధానం చెప్పమని చెప్పి కూడా తను చెప్పడం జరిగిందని, ఆ క్రమంలోనే వారికి సమస్య కూడా పరిష్కారం ఏంటంటే వారికి ప్రజలు బటన్ నొక్కడం ద్వారా పోలింగ్ బూత్ లోనే సమాధానం చెప్పి చెక్ పెట్టారని చెప్పి కూడా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పడం అనేది ఆసక్తికరంగా మారింది. ఏదైతే రాజమండ్రి సమీపంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో ఇవాళ రేపు కూడా తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఇందులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఏదైతే మహాసభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రసంగంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు సంబంధించిన ఉత్తర్వులు అన్ని కూడా తెలుగులో రావాలి. అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన న్యాయస్థానాల్లో కూడా తీర్పులు కూడా తెలుగులో రావాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా చూస్తే కనుక ఇతర రాష్ట్రాలకు చెందిన వారు, ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, అదేవిధంగా మార్వాడీసు వలస ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు వలస వస్తున్న వారు కూడా తెలుగు భాష మాట్లాడుతున్నారు. కానీ తెలుగు భాషను మాట్లాడడం తగ్గించేయడం వల్ల భాష అంతరించిపోయే ప్రమాదం అని చెప్పి కూడా గుర్తు చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా తెలుగు భాషకి జరుగుతున్న ఏదైతే ఇక్కడ ఎదురవుతున్న పరిణామాలు, ఎందుకంటే గత ప్రభుత్వంలో మంత్రులు బూతులు మాట్లాడిన సందర్భాన్ని కూడా మరోసారి గుర్తు చేయడం జరిగింది. ఎవరైతే గతంలో కొడాల నాని కావచ్చు, లేదంటే ఇతర కొంతమంది మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వాటిని మళ్ళీ వెంకయ్యనాయుడు మళ్ళీ గుర్తు చేయడం అనేది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. 2017 నుంచి 2022 వరకు కూడా ఉపరాష్ట్రపతిగా పనిచేసిన సమయంలో వెంకయ్యనాయుడు ఎక్కడో కూడా రాజకీయ ప్రసంగాలు ఎక్కడో కూడా చేయలేదు. తర్వాత కూడా పెద్దగా ఆయన రాజకీయాల జోలికి వెళ్ళట్లేదు. అది వాళ్ళ రాజమండ్రిలో జరిగిన ఈ మహాసభల సందర్భంగా తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయాన్ని, తెలుగు భాషకు ఎదురవుతున్న దుస్థితిని గుర్తు చేస్తూ కూడా బూతులు మాట్లాడారు అనే విషయాన్ని కూడా రాజకీయ పరంగా కూడా గుర్తు చేయడం అనేది కూడా
తొలిసారిగా ఇటీవల కాలంలో వెంకయ్యనాయుడు రాజకీయపరమైన అంశాన్ని మాట్లాడారని మనం చెప్పుకోవచ్చు. దీనిపై ఏదైతే వైసీపీకి సంబంధించిన వారు ఎలా రియాక్ట్ అవుతారో లేదని చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం వెంకయ్యనాయుడు తెలుగు భాష గురికి సంబంధించి ఔన్నత్యాన్ని కాపాడుకోవాలని చెప్పి కూడా మెసేజ్ ఇస్తూనే రాజకీయపరమైన అంశాలను కూడా మాట్లాడిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఓకే ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.